రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ప్రశాంతంగా సాగునీటి సంఘాల ఎన్నికల పూర్తి, కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ఏర్పాట్లు, యానం బీచ్లో ఘనంగా జాతీయ స్థాయి మహిళా వాలీబాల్ పోటీల నిర్వహణ, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. ప్రజల భూముల హక్కుల పరిరక్షణకు, భూ కబ్జాల నుండి సామాన్యులకు రక్షణ, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. మమ్మడివరం మండలం పరిధిలోని చినకొత్తలంక గ్రామంలో రెవెన్యూ సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బహుళ ప్రయోజనకరంగా ఉన్నప్పుడే మరింత శక్తివంతంగా, ఆర్థికంగా లాభదాయకంగా రూపాంతరం చెందగలవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో పంటలకు సాగు, గ్రామాలకు తాగునీరు విడుదలలో కీలక పాత్ర పోషించే 83 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు కాబడ్డాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. గోదావరి మధ్య డెల్టా మరియు గోదావరి తూర్పు డెల్టా పరిధిలోని 990 ప్రాదేశిక నియోజకవర్గాలకు గాను 983 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, మిగిలిన 7 ప్రాదేశిక నియోజకవర్గాల్లోని ఓటర్లు లేని కారణంగా ఎన్నికలు నిర్వహించలేదని ఆయన తెలిపారు. ప్రాజెక్టు కమిటీల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయగలిగామని ఆయన స్పష్టం చేశారు. అమలాపురం జిల్లా కేంద్రం మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని అభివృద్ధి అంశాలపై ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమలాపురంలో జరిగిన అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షులుగా అల్లాడి స్వామినాయుడు పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడ్డ జిల్లాలో మౌలిక సదుపాయాలు, వసతుల పరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ, జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధించేందుకు అందరి మద్దతు అవసరమన్నారు. వ్యవసాయంలో ఆధునికత, సాంకేతిక, నూతన వరి వంగడాలు, హైబ్రిడ్ కొబ్బరి వంగడాలను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నారు. అకంఠ గోదావరి నదీ ప్రాంతం ప్రకృతి అందాల రమణీయత మధ్య ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులను కనువిందు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆత్రేయపురం మండలం పరిధిలోని లొల్లలాకుల వద్ద కోనసీమ సంక్రాంతి సంబరాలు పేరిట జనవరి 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్న ఈతల పోటీలు, గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీల సరాద్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 3 రోజుల పాటు ఉప్పలగుత్తం మండలం యానం బీచ్లో బీచ్ వాలీబాల్ క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ జాతీయ స్థాయి మహిళా బీచ్ వాలీబాల్ పోటీలకు జాతీయ స్థాయిలో 8 జట్లు పాల్గొన్నాయి. ట్రోఫీ కోసం తమిళనాడు జట్టుతో పాటు వెల్స్ యూనివర్సిటీ జట్టు పోటీ పడ్డాయి. చివరకు ట్రోఫీని తమిళనాడు జట్టు కైవసం చేసుకుంది. ఈ క్రీడా పోటీలను వీక్షించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో పాటు నాయకులు హాజరయ్యారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురంలోని పిఎస్ఎం కళాశాలలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతీ యువకులు వినూత్న ఆలోచనలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ రథోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని రాజోలు శాసనసభ్యులు దేవార ప్రసాద్ అధికారులకు సూచించారు. అమలాపురం ఆర్డీఓ కె మాధవి అధ్యక్షతన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి 7వ తేదీన కళ్యాణం, 8వ తేదీన రథోత్సవం, 12వ తేదీన చక్రస్నానం, 13వ తేదీన తెప్పోత్సవం వంటి ప్రధాన ఘట్టాలపై సమీక్షించారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.